या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రం కరుణా సముద్రం. ఈ మంత్రాన్ని జపించినంతనే అమృత సముద్రంలో స్నానం చేస్తే ఏ విధంగా జన్మ పవిత్రమవుతుందో అలాగా ఈ మంత్ర జపం వలన జీవితం పవిత్రమైపోతుంది. పంచమహాపాతకాలు పరిహారం అవుతున్నాయి. పాతకాలు, ఉపపాతకాలు, అనేక రకాలైనటువంటి కోట్ల జన్మాల కర్మలు ఈ పవిత్ర మంత్రరాజ జపం చేత నశించి మానవుడు పవిత్రుడవుతూ ఉన్నాడు. పవిత్రాతి పవిత్రమైన శక్తిని ప్రసాదించేది గాయత్రి మంత్ర జపం, గాయత్రి ధ్యాన సాధన. ఈ దినం గాయత్రి మంత్రరాజంలో ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. 24 అక్షరములు కలిగినటువంటి ఈ పావనమైనటువంటి గాయత్రి మంత్రాజంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి బీజ మంత్రాలను గురించి, ఏ గ్రంథులు వికసిస్తున్నాయో, ఏ శక్తులు కలుగుతున్నాయో ఒక్కసారి సూక్ష్మంగా మళ్ళీ మనం చెప్పుకుందాం. తత్సవితుర్వరేణ్యంలో తా అన్న బీజ మంత్రాన్ని జపించడం చేత తాపిని గ్రంథి వికసిస్తున్నది. సఫలతా శక్తిని ప్రసాదిస్తూ విఘ్న బాధలు అంతరించిపోతున్నాయి. రెండవ బీజ మంత్రము సకారము, లక్ష్మీనరసింహస్వామి వారి గాయత్రి మంత్రం. ఈ బీజ మంత్రం జపించగానే సఫలత అన్నటువంటి గ్రంథి వికసిస్తున్నది. ఈ గ్రంథి వికాసం వలన పరాక్రమ శక్తి సాధకులకు కలుగుతూ ఉన్నది. లక్ష్మీనరసింహస్వామి యొక్క అనుగ్రహం చేత దివ్యమైనటువంటి పరాక్రమ శక్తి సాధకుల్లో మేల్కొంటూ ఉన్నది. మూడవ బీజమంత్రము వి అన్న బీజమంత్రము. ఈ బీజమంత్రాన్ని జపించడం చేత విశ్వ అన్నటువంటి గ్రంథి వికాసం జరుగుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి పాలనా శక్తి సాధకులకు కలుగుతుంది. మంచి పాలనను పరిపాలించేటువంటి శక్తి సాధకులకు కలుగుతుంది. అందువల్ల ఈ విశ్వగ్రంథి వికాసం చేత పాలనా శక్తి సాధకులకు మహావిష్ణువు ప్రసాదిస్తూ ఉన్నారు. ఐదవ బీజమంత్రము శివ గాయత్రి బీజాక్షరం. తుర్ అన్నటువంటి ఈ బీజమంత్రం తుష్టిని ప్రసాదిస్తుంది, కళ్యాణ శక్తులను కలిగిస్తుంది. యోగ సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టేందుకు కావలసిన మంగళకరమైన హృదయం, పవిత్రమైన అంతరంగం, దయార్థ హృదయాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల కళ్యాణకరమైనటువంటి శక్తులను ప్రసాదిస్తున్నటువంటిది ఈ యొక్క తుష్టి అన్నటువంటి గ్రంథి. వా అన్న బీజమంత్రం కృష్ణ గాయత్రి బీజమంత్రము. ఈ గాయత్రి బీజమంత్రము వరదాశక్తి అన్నటువంటి గ్రంథిని వికసింపచేస్తుంది. ఈ బీజమంత్ర జపం చేత మానవునికి యోగ శక్తి కలుగుతూ ఉన్నది. రే అన్నటువంటి బీజమంత్రం రాధా గాయత్రి బీజమంత్రం. ఈ రాధా గాయత్రి బీజమంత్రాన్ని జపించడం చేత రేవతి గ్రంథి వికాసం చెందుతూ ఉన్నది. అందువలన సాధకునకు అద్భుతమైనటువంటి యోగ ప్రేమ, దివ్య ప్రేమ, పవిత్రాతి పవిత్రమైనటువంటి దైవిక సంపదలు, దైవ ప్రేమ కలుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి బీజమంత్రం ని వరేణ్య అన్నటువంటి దాంట్లో నికారం. ఆ ని అన్న బీజమంత్రం మహాలక్ష్మీదేవి యొక్క గాయత్రి బీజమంత్రం. ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. దేవి అథర్వ శీర్షోపనిషత్తులో మహాలక్ష్మీదేవి గాయత్రి మంత్రం ఇంకొక రకంగా చిన్న మార్పుతో వస్తుంది. ఓం మహాలక్ష్మై చ విద్మహే సర్వశక్తై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. దేవి అథర్వ శీర్షంలో విష్ణుపత్నిగా కాకుండా సర్వశక్తి సమన్వితురాలైనటువంటి పరాశక్తిగానే మహాలక్ష్మీదేవి ఈ మంత్రంలో కొనియాడబడుతూ ఉంది. ఇలాగా లక్ష్మీదేవికి 2 గాయత్రి మంత్రాలు ఉన్నాయి. గాయత్రి మంత్రంలో ని అన్న బీజ మంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తూ ఉన్నారో శరీరంలో సూక్ష్మ అన్నటువంటి గ్రంథి వికసిస్తుంది. సూక్ష్మ గ్రంథి.
హలాసనం వేయడం వల్ల కూడా ఈ సూక్ష్మ గ్రంథి వికసిస్తుంది. ఈ గ్రంథి వికసించినప్పుడు ధనం, వైభవ శక్తులు కలుగుతూ ఉన్నాయి. అష్టదారిద్ర్యాలు నశించిపోయి సూక్ష్మ గ్రంథి వికాసనం వలన అపూర్వమైనటువంటి ధనశక్తి కలుగుతూ ఉంది. ధనశక్తి వలన సహజంగా వైభవం మానవులకు కలుగుతూ ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఈ ధనాన్ని బృహస్పతికి ప్రసాదించింది. బుద్ధి అన్నటువంటి ధనాన్ని ప్రసాదించింది. సూర్యునికి ధనం ప్రసాదించింది మహాలక్ష్మి. సూర్యకాంతి, బంగారపు కాంతులు అనేటువంటి ఆ వెలుగే సూర్యునికి ధనం. అలాగే చంద్రునికి వెన్నెల అన్నటువంటి వెలుగును ప్రసాదించింది. ఆ వెన్నెలే చంద్రునకు మహాలక్ష్మి ప్రసాదించినటువంటి చల్లని ధనం. ఇలాగ లక్ష్మి అనేక రకాలైనటువంటి ధనాలను ప్రసాదిస్తుంటుంది. ధనం అగ్ని, ధనం సూర్యో, ధనం బృహస్పతి. వరుణనకు ధనం ప్రసాదించింది, ఇంద్రులకు ధనం ప్రసాదిస్తుంది, మానవులకు ధనకనక వస్తువాహనాదులను ఇస్తుంది, కుబేరునికి సంపదలను ప్రసాదిస్తుంది. తల్లి అందరికీ సంపదలను ప్రసాదించేటువంటి కరుణాస్రవంతి, దయామయురాలు. ఎవరైతే భక్తితో తల్లిని ఆశ్రయించి సేవిస్తూ ఉంటారో వారికి ధన వైభవ శక్తులను ప్రసాదించేటువంటిది, విద్యను ప్రసాదించేటువంటిది, జ్ఞాన సంపదను ప్రసాదించేటువంటిది, ఇంద్రపదవిని ప్రసాదించేటువంటిది, ధనకనక వస్తువాహనాదులలో విహరించేటువంటిది, వినయంతో విరాజిల్లేటువంటిది, వైకుంఠంలో నివసించేటువంటిది, ఆనందాలను అనుగ్రహించేటువంటిది, శాంతిని ప్రసాదించేటువంటిది, చంద్రకాంతి వలె ఆహ్లాదకరమైనటువంటిది మహాలక్ష్మీదేవి అనుగ్రహించే సంపదలు అష్ట సంపదలు. అందుకే సూక్ష్మ గ్రంథి వికసించినప్పుడు ధన వైభవ శక్తులకు సాధకులు అధికారులవుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ముఖం మీద బాగా నల్లగా మచ్చలు, చాలా భయంకరమైనటువంటి నల్ల పూత వలె ఏర్పడిపోతూ వస్తుంది. అది అలక్ష్మీకరమైనటువంటిది. శ్రీ సూక్తంలో ఇలాగ జపించబడుతుంది. నిరంతరం ఆకలిని మా గృహంలో నుంచి పారద్రోలాలి, అలక్ష్మిని మా గృహంలో నుంచి పారద్రోలాలి, అభద్రతను మా గృహంలో నుంచి పారద్రోలాలి, అసౌకర్యమైనటువంటి సంభాషణలను మా గృహంలో నుంచి లక్ష్మి పారద్రోలాలి. మా గృహం సమృద్ధంగా ఉండాలి, మా గృహం శాంతిగా ఉండాలి, మా గృహం సంతోషంగా ఉండాలి. లక్ష్మీదేవి ఈ సంపదలన్నిటినీ మాకు ప్రసాదించునుగాక అంటూ లక్ష్మిని శ్రీ సూక్తంతో ప్రార్థిస్తారు. తామర పుష్పం వలె శోభాయమానంగా విరాజిల్లేటువంటి తల్లి అందమైనటువంటి తామర కమలంలో విరాజిల్లుతూ ఉంటుంది. ఆ జగజ్జనని యొక్క పవిత్రమైనటువంటి పాదాంబుజాలు తామర పువ్వు రేకుల వలె చాలా మృదువుగా అలాంటి వర్ణంతో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ జగజ్జనని యొక్క దివ్యమైనటువంటి హస్తాలు పద్మాల వలె శృతిమెత్తగా మృదువుగా విరాజిల్లుతూ మిక్కిలి శోభాయమానంగా ఉండి ఆ చేతులు ఎప్పుడు అందరికీ దానం చేస్తూ ఉంటాయి. ఎప్పుడు మనందరికీ అన్నిటినీ ప్రసాదించేటువంటి దివ్య హస్తాలు లక్ష్మీ హస్తాలు. ప్రతి గృహంలో ఆ జగజ్జనని అన్నం పెడుతూ, విద్యను ప్రసాదిస్తూ, శాంతిని అనుగ్రహిస్తూ, సంపదలను ప్రసాదిస్తూ, పదవి అధికారం వీటన్నిటిని అనుగ్రహించేటువంటిది మహాలక్ష్మి. అందువల్ల ఆ లక్ష్మి ప్రసాదించే భోగభాగ్యాలు ఎనలేనటువంటివి. లక్ష్మి గృహాన్ని త్యజిస్తే ఆ గృహంలో అంధకారం ఏర్పడుతుంది, అశాంతి ఏర్పడుతుంది, అనారోగ్యం కలుగుతుంది, అన్ని రకాలైనటువంటి దౌర్భాగ్యాలకు నిలయంగా ఉంటుంది. కనుక ఆ మహాలక్ష్మిని తమ గృహంలో కొలువై ఉండమంటూ శ్రీ సూక్తం ద్వారా జగన్మాతను సంసేవిస్తూ ఉంటారు భక్తులు. సంపుటీకరణం చేయబడినటువంటి మంత్రాలతో అనగా సౌభాగ్య మంత్రాలతో శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అన్నటువంటి మహాలక్ష్మీదేవి యొక్క పవిత్ర మంత్రరాజంతో శ్రీ సూక్తాన్ని దుర్గాదేవి మంత్రంతో దుర్గే స్మృత హరసి మశేష జంతోః స్వస్థైః స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అన్నటువంటి ఆ దుర్గాలక్ష్మి మంత్రంతో శ్రీ సూక్తాన్ని ఎప్పుడైతే సంపుటీకరణం చేసి జపిస్తూ ఉంటారో ఆ గృహం శాంతికి నిలయంగా ఉంటుంది, సకల సౌభాగ్యాలకు నిలయంగా ఉంటుంది, లక్ష్మీ కటాక్షానికి నిలయంగా ఉంటుంది, సకల సంపదలను మహాలక్ష్మి ప్రసాదిస్తుంది. గాయత్రీ మంత్రంలో
విశేషంగా నీ అన్న బీజమంత్రాన్ని జపించడం చేత తెలియకుండానే సూక్ష్మగ్రంథి వికాసం చెందుతుంది. అందువలన సాధకులకు ధనవైభవ శక్తులను మహాలక్ష్మి ప్రసాదిస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో చాలా కష్టాలు పడుతూ దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వారు అనేక సమస్యలతో పీడించబడుతూ అనారోగ్యంతో అశాంతితో ఉన్నప్పుడు వేకువజామున సమయంలో నిద్రలేచి 4 గంటలప్పుడు గాయత్రి మంత్రాన్ని కనీసం 1000 సార్లు జపం చేయండి. అలా చేసి తర్వాత కొంతకాలానికి చూడండి అన్నప్పుడు ఆ గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో పరిపూర్ణ విశ్వాసంతో వేకువజామున 4 గంటలకు లేచి పరిపూర్ణ భక్తితో వినయంతో శ్రద్ధతో విశ్వాసంతో అమ్మ మంత్రాన్ని ధ్యానించగానే కొంతకాలం తర్వాత గృహంలో పరిస్థితులంతా చాలా చాలా మార్పు జరుగుతుంది. మాటలతో చెప్పలేనంత మార్పు వచ్చింది. అంతేకాదు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చాలా మార్పు చెంది ఊహించలేనటువంటి గొప్ప విశేషాలు ఎన్నో జరిగినటువంటివి భక్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎన్నో విశేషాలు జరిగి ఉన్నాయి. ఎవరైతే భగవంతుని నమ్మి ఉంటారో అలాంటి వాళ్ళు ఎన్నడూ చెడిపోరు. మహాలక్ష్మీదేవి పంచప్రకృతి శక్తులలో ఆదిపరాశక్తి యొక్క పంచప్రకృతి శక్తులలో మహాలక్ష్మి ఒక శక్తి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, దుర్గా పరమేశ్వరి, రాధాదేవిని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మహాలక్ష్మీదేవిని గురించి మనం చెప్పుకోవడంలో గాయత్రి మంత్రంలో తస్సవితుర్వరేణ్యం అన్న దాంట్లో నీ అన్న బీజమంత్రాన్ని జపించినప్పుడు సూక్ష్మగ్రంథి వికాసం చెందుతున్నది. ఈ గ్రంథి వికాసం వల్లనే మహాలక్ష్మి కటాక్షం సాధకులకు కలుగుతుంది. ఈ గ్రంథులన్నీ కూడా మూతపడిపోయి ఉన్నాయి. ఈ గ్రంథులన్నిటి యొక్క వికాసం జప ధ్యానాదుల వలన సాధ్యమవుతుంది. అందుకే అమ్మనిక్కడ తపసాజ్వలంతీం అంటారు. అగ్నిరూపిణివైనటువంటి ఓ తల్లి తపసాజ్వలంతీం, తపస్సు చేత వికసించేటువంటి దానవు. ఏదైనా సాధించాలంటే నీ దయ కావాలమ్మా అంటారు. అందుకే ఈ మంత్రం చాలా ప్రధానమైనటువంటిది లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలలో. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే లక్ష్మి నారాయణి నమోస్తుతే, గౌరీ నారాయణి నమోస్తుతే, దేవి నారాయణి నమోస్తుతే. మీకు ఎలా కావాలంటే ఆ మంత్రాన్ని అలాగా మీరు ధ్యానించవచ్చు. గౌరీనని అమ్మను సంబోధించవచ్చు, దేవి అమ్మని సంబోధించవచ్చు, లక్ష్మీ తల్లిగా మీరు అమ్మను సంబోధించవచ్చు. కానీ ఈ మంత్రంలో సర్వార్థ సాధికే అన్నటువంటి దాన్ని మనం గమనించినప్పుడు ఏ అర్థాలను సాధించాలన్నా జీవితంలో ఏదైనా మీరు ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దానికి ప్రధానంగా కావలసినటువంటిది అమ్మ అనుగ్రహం అని ఈ మంత్రరాజం స్పష్టంగా తెలియజేస్తుంది. సర్వమంగళ మాంగళ్యే, ఏ మంగళాలైనా ప్రసాదించాలంటే సర్వమంగళాలకే మాంగళ్యాన్ని ప్రసాదించేటువంటి దానివి, మంగళాలను ప్రసాదించేదానివి, సర్వము మంగళకరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి దానివి, దివ్యమైనటువంటి బంగారపు కమలంలో విరాజిల్లుతున్నటువంటి ఓ మహాలక్ష్మీదేవి పద్మాల వంటి చల్లటి నేత్రాలతో ఒక్కసారి నన్ను వీక్షించమ్మా. అష్టకష్టాలలో ఉన్నప్పుడు ధనవైభవ శక్తులను ప్రసాదించేటువంటి ఈ మహాలక్ష్మిని కేవలం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అన్నటువంటి మంత్రరాజంతో కూడా ప్రతిరోజు కనీసం 27 సార్లు ఈ మంత్రాన్ని జపించినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు. అంతేకాదు గాయత్రి మంత్రాన్ని జపిస్తే అనన్యమైనటువంటి ఈ ఫలితాలన్నిటినీ కూడా పొందగలరు. ఊహాతీతమైన శాంతి కలుగుతుంది. లేదా ఒట్టి శ్రీ సూక్తాన్ని ప్రతినిత్యం 16 సార్లు పారాయణం చేసిన సంపుటీకరణం చేయబడినటువంటి శ్రీ సూక్తాన్ని అయితే ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి మీరు పారాయణం చేసుకుంటే మీ గృహంలో సకల శుభాలు, శాంతి, అన్ని ఐశ్వర్యాలు ప్రాపిస్తాయి. ఒకవేళ మీకు ఇంకా తీవ్రమైనటువంటి మనస్తాపంతో బాగా కష్టాలుగా ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో శ్రీ సూక్తాన్ని కేవలం ఒట్టి శ్రీ సూక్తాన్ని మాత్రమే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అన్నిసార్లు కలిపి పూర్తిగా 16 సార్లు ఒక దినానికి జపం చేయవలసి ఉంటుంది. అంటే ఉదయం 8 సార్లు జపం చేసుకోవచ్చు పూర్తి శ్రీ సూక్తాన్ని, మధ్యాహ్నం 4 సార్లు జపించవచ్చు,
సాయంకాలం 4 సార్లు జపించవచ్చు. లేదా ఒకేసారి 16 సార్లు కూడా మీరు చేసుకోవచ్చు. లేదు ఉదయం సమయంలో మీకు అవకాశం లేనప్పుడు ఒక్కసారి జపించి సాయంకాలం సమయంలో మీరు లక్ష్మి ప్రతి గృహానికి విచ్చేసే సమయంలో 15 సార్లు శ్రీ సూక్తాన్ని పారాయణం చేయడం వలన సకల శుభాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అష్టదారిద్ర్యాలు పటాపంచలవుతాయి. ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దధాతు మే. చాలా అద్భుతమైనటువంటిది శ్రీ సూక్తంలో ఈ కమనీయమైనటువంటి శ్లోకం. అమ్మా, నీ అనుగ్రహం ఒక్కసారి మాకు ప్రాపిస్తే కుబేరుడు నీ అనుగ్రహంతో మా గృహానికి నడిచి వస్తాడు. ఆ కుబేరుని యొక్క వెనక కీర్తిదేవత లక్ష్మి నడుస్తూ వస్తుంది. కీర్తిలక్ష్మివై నీవు మమ్ములను ఆవహిస్తావు. నీ కృపాకటాక్షాన్ని సంపూర్ణంగా పొందినటువంటి దేశం ఈ దేశం. అందుచేతనే ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్, ఏ దేశంలో మేము జన్మించామో ఆ దేశం నీ యొక్క అనుగ్రహ కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి దేశం. ఏ రాష్ట్రంలో మేము జన్మించామో ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నువ్వు చాలా అనుగ్రహాన్ని ఇదివరకే ప్రసాదించి ఉన్నావు. జగజ్జనని మహాలక్ష్మి మాకు సంపదలను అనుగ్రహించి మేమందరితో ఆ మంచి సంపదలను మాకు ప్రసాదించిన జ్ఞానాన్ని, ప్రేమను, ధనాన్ని అన్నిటినీ కూడా మేమందరితో పంచుకొని సుఖంగా జీవించే విధంగా నన్ను దీవించు అంటూ ఈ శ్లోకంలో కీర్తిస్తూ ఉన్నారు. ప్రాతుర్భూతోస్మి, నేను ఎక్కడ పుట్టానో, ఏ మట్టిలో నేను పుట్టానో ఆ మట్టి చాలా పవిత్రమైనటువంటిది. ఆ మట్టిని నువ్వు ఇదివరకు అనుగ్రహించి ఉన్నావు. హే జగజ్జనని, నాకు ఐశ్వర్యాలను అనుగ్రహించు, నాకు సంపదలను ప్రసాదించు, బ్రహ్మతేజస్సును ప్రసాదించు, అపారమైనటువంటి దివ్యత్వాన్ని అనుగ్రహించు అంటూ లక్ష్మీదేవిని ఈ శ్లోకంలో చాలా కమనీయంగా ఆర్ద్రతతో వేడుకుంటూ ఉన్నారు. అసలు శ్రీ సూక్తంలో అన్ని శ్లోకాలు చాలా ఆర్ద్రతతో కమనీయంగా ఉంటాయి కదా. మనస్ఫూర్తిగా దిక్కులు చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా మధ్యలో లేచి వెళ్ళిపోయి ఎవరినో పలకరించి అలా వచ్చి దేవి పూజ చేయకూడదు. లక్ష్మిని పూజించేటప్పుడు తనను లక్షించే వారిని లక్షించేది కనుక లక్ష్మి అని తల్లికి నామం. అమ్మను లక్షించే సమయం పూజ చేసే సమయం. ఆ పూజ చేసే సమయంలో, జపధ్యానాదులు చేసే సమయంలో మధ్యలో ఎప్పుడైతే లేచి వెళుతూ ఉన్నామో అప్పుడు ఆ అనంతరంగా వచ్చే ఒక ప్రవాహం అలాగా మధ్యలో విచ్ఛిన్నమైపోతుంది, కట్ అయిపోతుంది. అందుకోసం మీరు ఎంత సమయం భగవంతుని ప్రార్థనలో గడపాలనుకుంటారో అది వేకుజామున సమయం అయితే చాలా శ్రేష్టం. ఆ వేకుజామున సమయంలో ప్రార్థన ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అందువల్ల ఇటువంటి స్తోత్రాలు జపం చేయాలన్నా, జపించాలన్నా, స్తోత్ర పారాయణం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా వేకుజామున 4 గంటల సమయం చాలా పవిత్రమైన సమయం. ఆ సమయంలో వాతావరణంలో అమృతం నిండి ఉంటుంది. అమృత వాతావరణం, నక్షత్రాల కాంతితో వాతావరణం అంతా అమృతమయంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో కూర్చొని ప్రశాంత హృదయంతో భక్తితో జపధ్యానాదులు చేయడం వలన ఫలసిద్ధి శీఘ్రంగా లభిస్తుంది. అష్ట కష్టాలు, దారిద్ర్యం నశిస్తుంది. జగత్తునంతా ఎవ్వరిని అర్థించకుండా, ఏ విధమైన కష్టం లేకుండా ప్రతి గృహంలో అందరూ భోంచెయ్యాలి, అందరూ విద్యావంతులు కావాలి, ప్రతి ఒక్కళ్ళకు తల మీద ఒక చిన్న నీడ ఉండాలి, సుఖంగా జీవించాలి. అలాంటి ధనవైభవ శక్తులను ప్రసాదించే మహాలక్ష్మీదేవి యొక్క పవిత్ర పాదాలను తన తల శిరస్సు మీద ఉంచమంటూ అమ్మని ఇక్కడ వేడుకుంటున్నారు. త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ. అమ్మా, నీ యొక్క పవిత్ర పాద పద్మాన్ని నా శిరస్సు మీద ఉంచుము, నా శిరస్సు మీద ఉంచి నన్ను అనుగ్రహించుము, నాకు వెలుగు ప్రసాదించమ్మా, నాలో ఉన్నటువంటి అంధకారాన్ని పారద్రోలి, నా గృహంలో ఉన్నటువంటి అంధకారాన్ని పారద్రోలి మా అందరి గృహాలను వెలుగుతో నింపివేయమ్మా అంటూ ఈ శ్రీ సూక్తంలో ప్రత్యేకంగా లక్ష్మిని మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నారు. గాయత్రి మంత్రంలో నీ అన్న బీజమంత్రం మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని జపించడం చేత సూక్ష్మ అన్నటువంటి గ్రంథి వికాసం చెందుతుంది. మహాలక్ష్మి కరుణా కటాక్షం వలన ధనశక్తి సాధకులకు లభిస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, పావనమైనటువంటిది గాయత్రి మంత్రం. మహాలక్ష్మీదేవి
ధనశక్తికి అధిష్టాత. తల్లి యొక్క అనుగ్రహం సర్వజీవులకు కావాలనని శ్రీ సూక్తం ద్వారా యుగయుగాల నుంచి వేద ఋషులు అమ్మను ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ జగజ్జనని అపురూపమైనటువంటి దివ్య బంగారపు కమలమునందు ఆసీనురాలై ఉంటుంది. మన గృహాలను తన దివ్యమైనటువంటి తేజస్సుతో నింపివేస్తుంది. గృహంలో అనారోగ్యాన్ని, అశాంతిని పారద్రోలుతుంది. అభద్రతను, అలక్ష్మీకరమైనటువంటి అంధకారాన్ని తొలగించేటువంటిది లక్ష్మి. లక్ష్మికి లోకైక దీపాంకురి అని పేరు. లోకాలకే జగన్మాత అందమైనటువంటి శాశ్వతమైన సహజమైన వెలుగులను విరజిమ్మేటువంటి దీపాంకురం. దీపజ్యోతులలో లక్ష్మి నివసిస్తుంది. అందుకే సాయంకాల సమయంలో మాతృమూర్తులు గృహాలలో దీపాలను వెలిగించి ఘంటారావాలు చేస్తూ లక్ష్మిని ప్రార్థిస్తూ ఉంటారు. సాయంకాల సమయంలో మాతృమూర్తులు వాకిటి ముందు ఉన్నటువంటి తులసి కోట దగ్గర దీపాలను వెలిగించి లక్ష్మిని గృహంలోనికి ఆహ్వానిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, మహాలక్ష్మీదేవి యొక్క యంత్రం షట్కోణ యంత్రం. ఒక త్రికోణాన్ని అలాగ వేసి దానిపైననే మరొక త్రికోణాన్ని క్రిందగా వేస్తారు. అది షట్కోణం యంత్రం అవుతుంది. ఆ యంత్రం అలాగ వేయగానే ఆ గృహం లక్ష్మికి నివాసం అవుతుంది. ఒక మత్స్యకారుడు ఉంటాడు. అతనికి లక్ష్మి ఆ జల సంపదను సంపాదించుకొని తన భార్య బిడ్డలతో సంతోషంగా కనీసం ఒక 2 పూటల కడుపు నిండా భోంచేసి ఆరోగ్యవంతమైన జీవితం గడపడం అతడు కోరుకుంటాడు. అలాగే తల్లిని ప్రార్థిస్తూ అమ్మ అనుగ్రహించు అంటాడు. కాబట్టి ప్రతి గృహాలకు అమ్మ రావాలి. ఒక రైతు ఇంటికి రావాలి, వ్యాపారస్తుని ఇంటికి రావాలి, ఉపాధ్యాయుని ఇంటికి రావాలి, వ్యవహారం చేసేవారి ఇంటికి రావాలి, న్యాయవాది ఇంటికి రావాలి, జడ్జి గారి ఇంటికి రావాలి. అందరి గృహాలకు అమ్మ స్వయంగా రావాలి. మనందరి మతులలో ఏ విధమైనటువంటి వక్రత ఉన్నదో దానన్నిటినీ అమ్మ తొలగించాలి. మన హృదయంలో ఉన్న అంధకారం అమ్మ స్వయంగా తొలగించి అందరి హృదయాలను వెలుగుతో నింపాలి. ఎందువల్ల వెలుగుతో నింపాలి అంటే జగజ్జనని లోకైక దీపాంకురి కదా, బ్రహ్మాండ దీపాంకురి కదా. బ్రహ్మాండాలకే వెలుగునిచ్చేటువంటి వెలుగు అమ్మ యొక్క వెలుగు. అప్పుడే ఉదయిస్తున్నటువంటి కోటి మంది బాలసూర్యుల కాంతిని పోలినటువంటి కాంతి కలిగినటువంటిది అమ్మ యొక్క పవిత్ర పాదం. అందుకే ఆ పాదాన్ని త్వత్పాద పద్మం, ఆ పవిత్రాతి పవిత్రమైనటువంటి పాదపద్మం నా శిరస్సు మీద ఉంచమ్మా. నీ పవిత్రాతి పవిత్రమైనటువంటి పాదపద్మాన్ని నా శిరస్సు మీద ఉంచు తల్లి. అమ్మా నన్ను అనుగ్రహించమ్మా. నా మహాపాతకాలన్నిటి నుంచి నన్ను అనుగ్రహించమ్మా. నన్ను రక్షించు తల్లి. ఈ అష్ట కష్టాలను, ఈ దారిద్ర్య బాధను భరించలేకపోతున్నాం తల్లి, అనుగ్రహించు. యాసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీర వర్తనాభి స్తనభరనమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్గజేంద్రై దివ్య మణిగణకచితై స్నాపితై హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అమ్మను ఇక్కడ ఈ కమనీయమైన శ్లోకంలో సర్వదా మమ గృహంలో నీవు వసించాలమ్మా అంటూ హృదయపూర్వకమైనటువంటి భక్తితో భక్తుడు అమ్మను వేడుకుంటూ ఉన్నాడు. అమ్మా నా గృహంలో వసించాలి. దివ్యలోకంలో ఉన్నటువంటి గజాలు అమృత కలశాలతో ఏ జగన్మాతకు క్షీరాభిషేకం చేస్తూ ఉంటాయో ఆ మహాలక్ష్మీదేవి నా ప్రార్థనను మన్నించి మా గృహానికి విచ్చేసి మమ్మలను అనుగ్రహించునుగాక అంటూ భక్తితో అమ్మను వేడుకుంటున్నటువంటి ఈ కమనీయ శ్లోకం చాలా ఆర్ద్రత కలిగినటువంటిది. అమృతాత్మ స్వరూపులారా, లక్ష్మి ప్రతి గృహానికి విచ్చేసి మన బుద్ధులలో ఉన్నటువంటి అపసవ్యపు గుణాలన్నిటినీ తొలగించి మనందరి ఆ హృదయాల్లో ఉన్న అంధకారాన్ని తొలగించి మన గృహాలను సంపన్నం చేయునుగాక. సకల సంపన్నురాలు, జయించుటకు శక్యం కానటువంటిది, సకల లోకాలను జయించినటువంటిది, సకల లోకాలకు సంపదలను ప్రసాదించేటువంటిది, జగజ్జనని,
విష్ణు వక్షస్థలంలో నివసించినటువంటిది, విష్ణు పత్ని, వినయం కలిగినటువంటిది, వినయాన్ని మనకు ప్రసాదించేటువంటిది, చంద్రుని వలె చల్లని ఆహ్లాదభరితమైనటువంటి తల్లి, చల్లని అమృతపు జల్లుల వంటి చిరునవ్వులతో మన గృహంలో మహాలక్ష్మి ప్రవేశించునుగాక. మన అష్టకష్టాలను, మనందరి దారిద్ర్యాలను పరిహారం చేసి మన గృహాలను సుసంపన్నమనరించి శాంతిని, సంపదలను అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.